హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఇవాళ వచ్చేసి నైట్ జుమారాత్ అండి. థర్స్డే హాలిడే, రేపు ఫ్రైడే చుట్టింది కాబట్టి ఫ్రెండ్ కాల్ చేశాడు. మా సిటీ నుండి 22 కిలోమీటర్స్ జర్నీ చేస్తున్నామండి. ఇది బస్ స్టాప్ అండి బేరాన్లో. చూడండి ఫ్రెండ్స్, ఈ నైట్ టైంలో వ్యూస్ ఎలా ఉన్నాయి బేరాన్. మనమా బస్ స్టాండ్ టు రఫా వెళ్తున్నా ఫ్రెండ్స్. ఇది లొకేషన్ చూడండి ఫ్రెండ్స్, ఇది బస్ జర్నీ. బస్ ఇక్కడ అవైలబుల్ ఉంది. నైట్లో టైం వచ్చేసి 7:22, 1 అవర్ ట్రాఫిక్. 8:20లో రీచ్ అయినా ఫ్రెండ్స్. ఈ జర్నీ స్టార్ట్ అయింది. సిటీ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇవాళ వ్యూస్ అనేది చాలా హ్యాపీనెస్ ఉంది. వెదర్ కూడా కూల్ ఉంది. ఇక్కడ బేరంలో చూడండి బిల్డింగ్స్ ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా హ్యాపీనెస్ అనిపించింది బస్సులో జర్నీ చేయడం. ఫ్రైడే డ్యూటీ లేదండి ఫ్రెండ్స్. ఓ టైం అనేది కంపెనీలో తక్కువ అయిపోయింది. అందుకే ఫ్రెండ్ కాల్ చేసి అన్న రూమ్కి రా, ఇట్లా పార్టీ చేసుకుందాం అన్నాడు. పార్టీ అంటే జస్ట్ ఇక ఫుడ్, చికెన్ విత్ ఇక సంథింగ్ స్ప్రైట్లు అవి తీసుకోవడమే. కొంచెం రిలాక్స్ ఉంటుంది. ఎప్పుడు రూమ్లో ఉండడం అంటే కొంచెం బోరింగ్ ఉంటుంది. డ్యూటీ రూమ్ అని. అందుకని జర్నీ అట్లా వెళ్దామని అనుకున్నా. అది లేబర్ క్యాంపే మా లాగానే, కానీ ఫ్రీడమ్ అనేది ఎక్కువ ఉంటుంది. మాకు ఇక్కడ స్టిక్ ఉంటుంది. అంత ఓల్డ్ పర్సన్స్ ఉన్నారు బిల్డింగ్లో. ఎక్కువ ఫ్రీడమ్ అని తాగరాదు, చేయరాదు. ఎప్పుడన్నా వెళ్తే అవుట్ సైడ్ వెళ్ళి డ్రింక్ చేయాలి. ఎప్పుడన్నా బీర్ ఏమైనా తాగాలంటే. చూడండి ఫ్రెండ్స్, ఇది బేరంలో ఇది బిల్డింగ్స్ చాలా బాగున్నాయి. అన్నీ ఈ సిటీ మనామా సిటీ అండి ఫ్రెండ్స్. ట్రాఫిక్ అనేది ఓపెన్ అయింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్. ఇక్కడ సమ్మర్ అనేది ఎక్కువ ఫ్రెండ్స్. హ్యూమిడిటీ అంటే ఇక్కడ ఎక్కువ శాతం టెంపరేచర్ అనేది తగ్గినా కానీ ఇట్లా ఉడకపోత అనేది ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఈ 1 మంత్ వెయిట్ చేస్తే అయిపోతుంది. సెప్టెంబర్ లాస్ట్ దాకా ఉంటుందట. ఈసారి ఎండలు బాగున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ బేరంలో మన తెలుగువారు ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి. డ్యూటీ టైంలో వాటర్ ఎక్కువ తీసుకోండి, సేఫ్టీగా వర్క్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే కొంచెం బయట రోడ్ల మీద తిరిగేటప్పుడు జాగ్రత్త. ఇక్కడ రఫా ఏరియాలో మన కేరళ స్టేట్ పర్సన్ ఇట్లా నైట్ టైంలో జాగింగ్ చేయడానికి వెళ్ళాడు. నైట్ టైం అంటే ఈవినింగ్ టైంలో వెహికల్ అనేది యాక్సిడెంట్ అయ్యి అక్కడనే చనిపోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇది సిగ్నల్స్ అనేది ఉంటుంది. నేను వీడియో చేస్తాను 100%. సిగ్నల్స్ అక్కడ స్టాప్ అనేది సిగ్నల్ దగ్గర ఒకటి బటన్ ఉంటుంది. అక్కడ స్టాప్ అయినాక సిగ్నల్ క్లోజ్ అవుతుంది. రెడ్ సిగ్నల్ పడ్డప్పుడు మనకు ఒక వాక్వేగా నడవడానికి ఒక గ్రీన్ సిగ్నల్ వస్తుంది. ఆ సిగ్నల్ మాత్రమే యూజ్ చేయండి. చూడండి, ఇదంతా వాక్వే అండి. ఇంట్లో ఇక్కడ సైడ్ కానొస్తుంది. ఆ వాక్వేలో నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ అనేది జరిగిందట. కారు అనే లోకల్ ఇక బేరని పర్సన్ యాక్సిడెంట్ చేశాడట. స్పాట్లో చనిపోయాడట. ప్లీజ్ నేను చూపిస్తా ఇంకో వీడియోలో. నేను 100% ఎలా సిగ్నల్ క్రాస్ చేయాలా, ఎలా ఇక్కడ వాక్వే ఎక్కువ శాతం ఇక్కడ మన ఫ్రెండ్స్ వచ్చేసి హైవే సైడ్లో వాక్వేలో వాకింగ్ చేస్తున్నారు, జాగింగ్కి వెళ్తున్నారు. ప్లీజ్ అట్లా చేయకండి. ఇక్కడ ప్రతి ఏరియాలో ఇక్కడ బేరంలో వచ్చేసి ప్రతి ఏరియా, ఫర్ ఎగ్జాంపుల్ నాకు మనమా సిటీ ఉంది కదా, మనమా సిటీ దగ్గరలో గార్డెన్ ఉంటుంది. గార్డెన్ అంటే ఇట్లా పార్క్లో సేఫ్టీ ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరన్నా హెల్త్ ఇప్పుడు ఉమ్మర్ ఉన్న వాళ్ళు, కొంచెం బీపీ షుగర్ అలాంటి వాళ్ళు ఉన్నవారు వాకింగ్కి వెళ్తారు. ఓకే, 100% హెల్త్ ఇంపార్టెంట్. 1 అవర్ బయట తిరిగితే మంచిదే. ఎప్పుడు ప్రెషర్ అనేది తగ్గుతుంది. మంచి వెదర్ కూడా ఉంటుంది చెట్లలో తిరిగితే. అంటే నేనేమంటున్నా, హైవే సైడ్లో మాత్రం ఈ 100% ఈ వాకింగ్ చేయకండి. ఎందుకంటే బ్యాడ్ టైం, మనం ఫ్యామిలీ ఉంటుంది, ఎప్పుడు ఏం జరిగేది తెలియదు ఈ హైవే సైడ్లో. ఆ ఏరియాలో మనం ఏ ఏరియాలో ఏ ఏరియా మనమైనా, రఫ్ అయినా, అదిలే అయినా, గుదేబీ అయినా, ఆ ఏరియాలో 100% పార్క్ అనేది ఉంటుంది. ఆ పార్క్లో వాకింగ్ చేసుకోవచ్చు. మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. చనిపోవడం జరిగింది కేరళ పర్సన్. మన వాళ్ళు ఎవరైనా కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి. సిగ్నల్ క్రాస్ చేసేటప్పుడు మన ఇంటిలాగా కాదు, ఇక్కడ స్పీడ్స్ ఎక్కువ ఉంటాయి. వెహికల్స్ మ్యాక్సిమం 100 to 120 స్పీడ్ అనేది ఉంటుంది. ఏదైనా ప్రమాదం జరిగితే బాగుండదు. ఎందుకంటే మనం ఎన్నో డ్రీమ్స్తో ఇక్కడ గల్ఫ్ వస్తాము ఫ్యామిలీ గురించి. ఎట్లా వచ్చినామో అట్లే 4 రోజులు కష్టపడి ఇంటికి వెళ్ళాలి. కోరుకునేది ఒక్కటే, అందరూ మన ఎవరైనా ఇండియన్స్ కానీ ఎవ్రీథింగ్ ఆల్ కంట్రీస్ పీపుల్ మనం డబ్బు గురించి వచ్చినాం కాబట్టి ప్లీజ్ సేఫ్టీ ఫస్ట్. డ్యూటీ టైంలో కూడా మా కంపెనీలో స్కపోల్డ్ నుంచి పైన నుండి కింద పడ్డాడు. వితౌట్ సేఫ్టీ బెల్ట్ వేసుకోలేడు. 100% ఏమవుతుంది అని అనుకోకండి. ఎందుకంటే ఇక్కడ ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కంపెనీ సేఫ్టీ
నుండి పోలీసులు వస్తారు. సేఫ్టీ అవన్నీ చెక్ చేసినాకనే మనకి ఏదైనా యాక్సిడెంట్లు ఏమైనా జరిగినా ఇన్సూరెన్స్ ఏమైనా వర్తిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రాజెక్ట్‌లో వర్క్ చేస్తున్నా. అక్కడ డాంగ్రీ కోడ్ సేఫ్టీ షూ అండ్ హెల్మెటు సేఫ్టీ ఏదైనా హైట్ ఒక 5 మీటర్ అబోవ్ వెళ్ళినామనుకో 3 మీటర్ అబోవ్ వెళ్తే సేఫ్టీ బెల్ట్ అనేది వేసుకోవాలి. ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు అశ్రద్ధ చేయకుర్రి. ఫ్యామిలీ ఇంపార్టెంటు. మనం డబ్బు గురించి వచ్చినాం. ఎలా వచ్చామో అలా వెళ్ళాలి. జస్ట్ మై రిక్వెస్ట్. చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. కంపెనీ మన తప్పు ఉంటే ఒక్క రూపాయి కూడా ఇవ్వదు ఫ్రెండ్స్. మన కంపెనీలో ఎవరికైనా యాక్సిడెంట్ జరిగితే రీప్లేస్ ఇంకో కొత్త క్యాండిడేట్ వస్తుంది. అంతే మాత్రం తప్ప కానీ ప్లీజ్ ఏంటంటే నేను చెప్పేది చాలామంది ఏం కాదు ఎన్ని చేయలే చాలా చేసా గిదంకి ఏమవుతుంది అని అశ్రద్ధతో పని చేస్తారు. ఇక్కడ గల్ఫ్లో ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ఒక్క రూపాయి కూడా ఇవ్వరు. ఏదన్నా వితౌట్ సేఫ్టీతో జరుగుతాయి. నువ్వు సేఫ్టీ ఫర్ ఎగ్జాంపుల్ డ్యూటీకి వెళ్ళావు అనుకో మనం సేఫ్టీ షూ ఉంటుంది. సేఫ్టీ షూ యూజ్ చేయలేమనుకో ఏమన్నా వెయిట్ లిఫ్ట్ చేయంగా మన కాలు మీద పడ్డామనుకో ఆడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎవరైనా కంపెనీ సేఫ్టీ ఆఫీసర్ వచ్చి నీకు సేఫ్టీ షూ ఏదంటుంది అక్కడ మైనస్ అయిపోతుంది. మన కాలుకి యాక్సిడెంట్ అయినా ఫ్రాక్చర్ అయినా మనకు ఇక్కడ ఇన్సూరెన్స్ అనేది ఇయ్యది. అదే సేఫ్టీ షూ ఉండు నీకు కాలు డ్యామేజ్ అయితే నీకు మంత్లీ సాలరీ కట్టిస్తుంది మినిస్ట్రీ ఇక్కడ గవర్నమెంటు. అండ్ 100% మనకు సాలరీ ఇప్పిస్తుంది. ఇన్సూరెన్స్ కూడా వస్తుంది గవర్నమెంట్ తరఫున. అందుకే కొంచెం ప్లీజా చూసి పని చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ నైట్లో ఇవాళ జర్నీ చేస్తున్నా. బేరంలో లొకేషన్ మీకు చూపిస్తా ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. గల్ఫ్ డైలీ వ్లాగ్స్, విదేశీ ఏహెచ్ వ్లాగ్స్. ఓకే ఫ్రెండ్స్, తెలుగు అని ప్లీజ్ సపోర్ట్ ఎంకరేజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, విజాలు చాలామంది అడుగుతారు విజాలు కావాలని. విజాలు తీయచ్చు బ్రదర్స్, కానీ మీకు ఎడ్యుకేషన్ లేదు, పని ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి కొంచెం వచ్చినాక ఇబ్బంది అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ని, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ వాచింగ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్. ప్లీజ్ జాగ్రత్తగా ఉండండి. మన గల్ఫ్లో తెలుగు వారైనా ఎవరైనా ఏ కంట్రీస్ అయినా కొంచెం జాగ్రత్త పనిచేసుకోండి. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.